శ్రీరెడ్డికి షాకుల మీద షాకులు, గుర్రం దేవేందర్కు కుంటుపడిన కాలు, వర్మకు కర్మ రిటర్న్ గిఫ్ట్, పోసానికి కూసలు నలిగిపోయే రోజులు, వర్రాకు బుర్ర తిరిగేలా తగిలిన దెబ్బ, పంచ్ ప్రభాకర్కు రివర్స్ పంచ్, ఇంటికి దూరంగా జైలులో ఇంటూరి రవికిరణ్. అసలు ఈ మార్పులకు కారణం ఏమిటి? ఎందుకు? ఎలా? వైసీపీ కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధుల నోటి దురిసే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎవరు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. అది మంచి అయినా చెడు అయినా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని మనం వింటూనే ఉంటాం కదా. అదే వారి జీవితంలో నిజమైందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీల అరెస్టులే. గత వారం 10 రోజులుగా కొనసాగుతున్న ఈ అరెస్టుల కారణంగా గత 5 ఏళ్లలో ఇల్లు ఒళ్ళు మరచి తల్లి చెల్లి అనే తేడా లేకుండా ప్రతిపక్ష నాయకులను వారి కుటుంబ సభ్యులను విమర్శించిన దాదాపు 1000 మందికి పైగా సోషల్ యాక్టివిటీలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమందికి పోలీసులు నోటీసులు ఇచ్చి విడిచిపెట్టగా మరికొంతమందికి రిమాండ్ విధించారు. మరికొంతమంది పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతుండటంతో వారి ఆచూకీని కనిపెట్టే పనిలో పడ్డారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. వైసీపీ సోషల్ మీడియా విభాగానికి వస్తే గడిచిన 5 ఏళ్లలో హద్దు మీరి ప్రవర్తించారనే చెప్పాలి. నిజానికి ఇది కార్యకర్తలు చేసిన వ్యక్తిగత దాడులే అని చెప్పడం కంటే వైసీపీ ప్రభుత్వం వీరితో చేయించిన దాడి అనటం మంచిదేమో. కార్యకర్తలకు మంచి చెడులు చెప్పాల్సిన నాయకులే వారి స్థాయిని మరిచి దిగజారిపోతున్నారు. నిజానికి చెప్పాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలంటేనే భయం వేసేలా వైసీపీ ప్రవర్తించింది. శ్రీరెడ్డి, వర్రా, ఇంటూరి, పంచ్ ప్రభాకర్, పోసాని, గుర్రం దేవేందర్, రామ్ గోపాల్ వర్మ, సజ్జల భార్గవ్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే వీరు సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే. శ్రీరెడ్డి ఒక సినీ నటి. ఈమె తెలుగు వారికి అవకాశాలు రావటమే లేదు, తెలుగు వారిపై ఎందుకంత కక్ష సాధింపు చర్యలు, లైంగిక దాడులు అంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం విదితమే. దీంతో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిపై మరియు వారి కుటుంబ సభ్యులపై దిగజారుడు మాటలు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు పాల్పడేది. అంతటితో ఆగక చంద్రబాబు గారు మరియు ఆయన కుటుంబ సభ్యులపై కూడా నోరు పారేసుకున్నారు. పోసాని కృష్ణమురళి ఒక సినీ నటుడు. ఇతను కూడా పవన్ కళ్యాణ్ గారిపై వారి కుమార్తెలపై తన వయస్సుకు మించిన మాటలు మాట్లాడి సోషల్ మీడియా వేదికగా రాష్ట్రం అట్టుడికి పోయేలా హల్చల్ ని సృష్టించాడు. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనుక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. రామ్ గోపాల్ వర్మ వివాదాలకు ప్రతినిధి. ఇతను ఆడవారిని వక్రీకరిస్తూ చంద్రబాబు గారిపై, పవన్ కళ్యాణ్ గారిపై, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు తెరలేపారు. వర్రా విషయానికి వస్తే భారతీ సిమెంట్ లో పనిచేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ప్రతిపక్ష నాయకులను దిగజారు మాటలతో భయంకరంగా ట్రోల్ చేసేవారు. అంతేకాకుండా వైఎస్ విజయమ్మ గారిని, షర్మిల గారిని కూడా భయంకరంగా అసభ్యకర పదజాలంతో దూషించాడు. ఇంటూరి రవికిరణ్. ఇతను సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు పాల్పడేవాడు. జగన్ గారిపై ఎవరైనా విమర్శలకు పాల్పడితే వారి ఇంట్లో ఉన్న ఆడవారిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. పంచ్ ప్రభాకర్. ఇతను ఒక ఎన్ఆర్ఐ. ఇతను కూడా సోషల్ మీడియా వేదికగా నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. వైసీపీకి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులను కూడా దూషించాడు. చంద్రబాబు గారి సతీమణి మరియు లోకేష్ గారి సతీమణి బ్రహ్మిణీలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడేవాడు. సజ్జల భార్గవ్ రెడ్డి. ఇతను వైసీపీ సోషల్ మీడియా హెడ్ గా వ్యవహరించేవారు. అబద్ధాలను వండి వార్చడంలో దిట్ట. వ్యక్తిగత దూషణలకు స్క్రిప్ట్ సిద్ధం చేసేవాడు. సమాజం తలదించుకునేలా మార్ఫింగ్ చేయడం ఇతని ప్రత్యేకత. అయితే ఇప్పుడు రోజులు మారాయి. వారి ఆగడాలను పసిగట్టిన ప్రజలు వారిని తిరస్కరించారు. అయినప్పటికీ వారి వక్ర బుద్ధి మారలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తించారో ఇప్పటికీ అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. అయితే వారు మారతారేమో అని కొంత సమయం వదిలివేసిన కూటమి ప్రభుత్వం ఇక వీరు ఏం చేసినా మారారులే అని భావించి ప్రక్షాళన చర్యలు ప్రారంభించింది. విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాం, మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం, మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం, ఏదైనా మాట్లాడుతాం అంటే నేను మీకు స్వామి మీద మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు. ఇది 3 నెలలు గాని 4 నెలలు నేను ఒక్క మాట మాట్లాడాలి, కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే
కుంభస్థలాన్నే కొట్టాలి అనే ఆలోచనతో వర్రా రవీంద్ర నుండి ప్రారంభించింది. అక్కడ నుంచి వరుసగా ఒక్కొక్కరిపై ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే సజ్జల భార్గవ్ కి నోటీసులను జారీ చేసిన సంగతి విదితమే. ఇక వయసు మరచి చెలరేగిపోయిన పోసాని గారిపై పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక వర్మ గారి విషయానికొస్తే విచారణకు హాజరు కావాలంటూ హుకుం జారీ చేశారు పోలీసులు. వ్యూహం సినిమాతో వర్మ కూడా కర్మ అనుభవించక తప్పదు. శ్రీరెడ్డి విషయానికొస్తే వీరందరికంటే తెలివిగా కూటమి నాయకులను వేడుకుంటూ తనను మన్నించాలని కోరుకుంటుంది. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఇక పంచ్ ప్రభాకర్ లాంటి ఉన్మాదులను అరెస్ట్ చేయటకు మంతనాలు కూడా జరుగుతున్నాయి. అధికారం ఉందని నోటికొచ్చినట్లు విమర్శిస్తూ పోతే వారికి అధికారం వచ్చిన రోజున మనం అంతకంటే ఎక్కువ అనుభవిస్తామని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కాబట్టి సోషల్ మీడియాని చెడుకి కాకుండా మంచికి వినియోగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.